అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మాఫియా తయారైంది. దర్శి టౌన్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, గ్రామాలని టార్గెట్ చేసుకున్నారు. దర్శి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఉత్తరాన కూడా దర్శికి మంచి పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే మనకి కురిచేడు మండలం, అదేవిధంగా దొనకొండ మండలం, ఆ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూములు ఎక్కువ. మనకి ఏ ప్రాజెక్ట్ వచ్చినా, మేజర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ వచ్చినా జిల్లా కలెక్టర్తో పాటు లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులంతా దొనకొండ క్యూ కడతారు. దొనకొండలో ఆ ప్రాంతాలను పరిశీలిస్తారు. దొనకొండలో ప్రాజెక్టు వస్తుందని వాళ్ళు మీడియా ముఖంగా చెబుతారు. తెల్లారేసరికి ఆ ప్రాజెక్టు వేరే చోటకి వెళ్ళిపోద్ది. సో ఇవన్నీ కూడా వాస్తవాలు అన్నమాట. దొనకొండను పారిశ్రామిక హబ్బుగా చేస్తామని చెప్పి మరి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు దాన్ని సాకుగా చూపించి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దొనకొండ పారిశ్రామిక హబ్బుగా మారుతుంది. రేపు కనుక వెలుగొండ పూర్తయితే ఖచ్చితంగా కూడా దొనకొండ ప్రాంతం మరి డెవలప్ చెందుతుంది అని చెప్పి దొనకొండ చుట్టుపక్కల, కురిచేడు చుట్టుపక్కల, అదేవిధంగా దర్శికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను టార్గెట్ చేసుకొని ఒక్కొక్క గ్రామంలో 40 నుంచి 50 ఎకరాలు వెంచర్లు వేస్తూ మరి లోకల్గా ఉన్నటువంటి వారు కూడా ఈ వెంచర్లో డైరెక్టర్లుగా వారికి భాగస్వామ్యం చేస్తున్నటువంటి పరిస్థితి. వీరికి రాజకీయ అండదండలు ఉన్నాయి, రాష్ట్ర నాయకులు అండదండలు ఉన్నాయి, మంత్రుల అండదండలు ఉన్నటువంటి పరిస్థితి. వీరంతా ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి మొత్తం ఆన్లైన్ వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయించుకోవటం, ఇవన్నీ వెరసి వీటన్నిటికి సంబంధించి ఎన్ఆర్ఐలు, ఇతర జిల్లాల నేతలను టార్గెట్గా చేసుకోవటం, వాళ్ళకి దర్శికి సంబంధించినటువంటి వీడియోలు పెట్టడం, అదేవిధంగా వారికి అక్రమంగా కూడా వేరే సర్వే నెంబర్లతోటి రిజిస్ట్రేషన్లు చేయటం ఇది పరిపాటిగా మారింది. దర్శి మండలంలోనే తానచింతల, అదేవిధంగా ఉల్లగల్లు, వేలపాడు, మారేళ్ల, చంద్రగిరి, తాళ్ళూరు మండలంలోనే విఠలాపురం, కురిచేడు మండలంలోనే వెంగాయపాలెం, దొనకొండ మండలంలో ఎర్రబాలెం, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో కూడా శ్రీగంధం చెట్లు, మేము శ్రీగంధం చెట్లు వేస్తాం, మీకు రేపు అవి పెరిగి పెద్దవై ఇంతెంతై ఒడెంతై అవి లక్షల్లో, కోట్లలో కూడా మీకు ఆదాయం వస్తుందని నమ్మబలికిచ్చి శ్రీగంధం ముసుగులో కూడా వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడో కృష్ణా జిల్లా లేదంటే రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు శ్రీగంధం చెట్లు కొనుక్కొని పారిశ్రామికంగా రేపు అభివృద్ధి చెందితే అక్కడ లేఅవుట్ వేసుకోవచ్చు, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. అప్పటి వరకు శ్రీగంధం చెట్లు పెంచుతామని, దీనికి మార్కెట్ బాగుందని నమ్మం పలికించినటువంటి పరిస్థితి. కురిచేడులో అక్రమంగా వెంచర్లు వేస్తూ వారు అక్కడ కొంత దోచుకుంటున్నటువంటి పరిస్థితి. కురిచేడు మండలంలోనే ఒక గ్రామంలో వడ్లు కొనేటువంటి వ్యాపారి చిక్కడు దొరకడనమాట. ఆయన మరి ఇప్పుడు ప్రముఖంగా అక్కడ అందరికి అప్పులు పడి, పురుగు మందుల వ్యాపారికి అప్పులు పడి, అదేవిధంగా ఒకరికైతే ఇప్పుడే వస్తాను బండి తాకట్టు పెట్టుకని చెప్పి వాళ్ళకి నోట్లు, చెక్కులు, ట్రాన్స్ఫర్ నోట్లు వందల సంఖ్యలో రాసి వారి భార్య వారిద్దరూ చేసినటువంటి అక్రమాలు కురిచేడు మండలంలో ఇప్పటికి కూడా పెనుసంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆయన ఊరో కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇవన్నీ కూడా వాస్తవాలు. రాజకీయంగా ఏదో రాజకీయ అండదండలు పెట్టుకొని ఆ కురిచేడు ప్రాంతంలో ఉన్నటువంటి అప్పులు ఇచ్చిన వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. వారు ప్రస్తుతం అధికార పార్టీ ఎటువైపు ఉంటే అటువైపు ఆయన జంప్ అవటం, పొలిటికల్ లీడర్లతో ఫోటోలు తీయించుకోవటం, ఇవన్నీ రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. ప్రధానంగా ఈ శ్రీగంధం ముసుగులో జరుగుతున్నటువంటి ఈ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అక్రమంగా ఒక సర్వే నెంబర్ చూపించి వేరే సర్వే నెంబర్ పేరుతోటి రిజిస్ట్రేషన్ చేయటం. కురిచేడు మండలంలో గంగదొనకొండ వద్ద ఒక వెంచర్ వేస్తే ఆ వెంచర్కు సంబంధించి అక్రమాలు బయటపడినట్టు పరిస్థితి. ఎన్ఆర్ఐ అక్కడ ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసి అక్కడ శ్రీగంధం మొక్కలు పెంచుతామని చెప్పి ఆమెకు వేరే సర్వే నెంబర్ తోటి సర్వేర్ ఆఫీసులో, మనకి రిజిస్టర్ ఆఫీసులో కూడా మరి వారందరిని మోటివేట్ చేసి దానికి సంబంధించి ఆమె ఇండియా వచ్చి ఎప్పుడైతే ఈ శ్రీగంధం మొక్కలు చూసుకుందాం, తన వెంచర్ చూసుకుందామని బయటకు వచ్చి ఆ పొలం చూద్దామని వెళ్తే అక్కడ సర్వే నెంబర్ మారిపోయి ఆమె ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది. సో ఇప్పటికైనా కూడా దర్శి ప్రాంతంలో అనధికార లేఅవుట్లు, ఈ రియల్ ఎస్టేట్ మాఫియాను అరికట్టాలని ప్రజలు వేడుకుంటూ ఉన్నారు.